C#లో మనం ఒక క్లాస్లో డేటా మెంబర్స్ లేదంటే ఫీల్డ్స్తో పాటు ఆ ఫీల్డ్స్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేసేదానికి మెథడ్స్ అనే వాటిని వాడుతూ ఉంటాం. వీటిని మెంబర్ మెథడ్స్ అని కూడా చెప్పుకుంటాం. మరి ఈ యొక్క మెథడ్ జస్ట్ సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ద మెథడ్, బ్రాకెట్లో పారామీటర్స్ ఇవ్వచ్చు. అట్లనే స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్, ఈ మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తాం, లాస్ట్లో ఈ ఎండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఆల్రెడీ ఎక్స్ వై అనే రెండు డేటా మెంబర్స్ లేదంటే రెండు ఫీల్డ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ని డిస్ప్లే చేసేదానికి నేను డిస్ప్ అనే ఒక మెథడ్ని రాస్తున్నాను. సో మరి మెథడ్ ఇక్కడ స్టార్ట్ చేసాం. పబ్లిక్ వాయిడ్ నేమ్ ఆఫ్ ద మెథడ్ అండ్ ఈ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఎక్స్ వై వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మరి ఇక్కడ వీటిల్ని స్పేస్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి సిలో ఎలాగైతే %d %c అట్లా ఇస్తున్నామో అవన్నీ ఆ విధమైన ఫార్మాట్స్ ఇక్కడ లేకుంటే ఇక్కడ స్పేస్ హోల్డర్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పేస్ హోల్డర్ యొక్క ఈ ఇండెక్స్ లాగా ఉండేది ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 ఇట్లా అంటే ఎన్ని వేరియబుల్స్ మనం చూపించదలుచుకున్నామో అన్ని వేరియబుల్స్ యొక్క లిస్ట్ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, వై యొక్క వాల్యూ ఇట్లా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అట్లా ఎక్కడ కావాలో అక్కడ విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఈ యొక్క 0 1 ఇట్లా సీక్వెన్స్లో ఇచ్చుకుంటూ ఆ యొక్క వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రెండు డేటా మెంబర్స్ మరి వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసేదానికి ఒక మెథడ్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, వేర్ ఓబి ఈక్వల్ టు న్యూ xyz. ఆ క్లాస్కి ఓబి అనే ఆబ్జెక్ట్ని ఒకదాన్ని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు దాంట్లో ఉండే ఒక డిస్ప్ అనే మెథడ్ని యాక్సెస్ చేసేదానికి ఓబి డాట్ డిస్ప్ అని ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో డేటా మెంబర్స్ తీసుకున్నాం, మెథడ్ రాసాం, మరి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేసాం న్యూ అనే కీవర్డ్ ద్వారా. మరి ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఉండే మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తున్నాయి. ఇట్లా ఆబ్జెక్ట్స్ అనేటివి మీరు ఒకటి కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ OB2 అనే ఆబ్జెక్ట్ తీసుకోండి. అంటే OB2కి వాల్యూస్ కావాలంటే మార్చుకోండి. OB2 డాట్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ 100 అండ్ OB2 డాట్ వై ఈక్వల్ టు 200. సో ఇప్పుడు OB2 డాట్ డిస్ప్. ఓకే, ఆ విధంగా అనమాట. సో ఎన్ని ఆబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా అన్ని ఆబ్జెక్ట్స్కి సేమ్ బిహేవియర్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇది ఆబ్జెక్ట్ 1లో ఉన్న వాల్యూస్, ఇవి ఆబ్జెక్ట్ 2లో వచ్చిన వాల్యూస్. సో ఈ విధంగా మనం ఈ యొక్క మెథడ్స్ని రాసుకునే అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. స్టాటిక్ మెంబర్స్ స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వాటిల్నే స్టాటిక్ మెంబర్స్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ అనే వేరియబుల్ని నేను స్టాటిక్గా చేయాలి అనుకుందాం. స్టాటిక్ అని ఇవ్వడం జరిగింది. అట్లానే దీన్ని కూడా స్టాటిక్
అని ఇస్తున్నాను. అయితే ఈ యొక్క స్టాటిక్ మెంబర్స్ అనేటివి ఇక్కడ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ కాదు. అంటే వీటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా వీటిని యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ మెథడ్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. వీటికి కూడా స్టాటిక్ అని ఇస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు దీన్ని స్టాటిక్ కాకుండా మామూలు వేరియబుల్గా ఇస్తాను. సో ఇప్పుడు ఈ స్టాటిక్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ పేరు ఏంటండి? XYZ. సో డైరెక్ట్గా xyz.disp. అదేవిధంగా xyz.disp అని మనం బిఫోర్గా కాల్ చేయొచ్చు. తర్వాత వాల్యూస్ మార్చిన తర్వాత ఇట్లా కాల్ చేయొచ్చు. అయితే ఇక్కడ నాన్ స్టాటిక్ చూడండి, నాన్ స్టాటిక్ మెంబర్ వచ్చేసి y. అదే xyz.x అని ఇక్కడ మనకి వస్తుంది, యాక్సెస్ ఇస్తుంది డైరెక్ట్గా. అంటే క్లాస్ నేమ్ తోటి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అదే y అనేది రాదనమాట. y నాన్ స్టాటిక్ మెంబర్. దానికి కంపల్సరీగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారానే మనం కాల్ చేయాలి. స్టాటిక్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం డైరెక్ట్గా మనం ఆ యొక్క ఆబ్జెక్ట్ లేకుండానే క్లాస్ నేమ్ డాట్ అని డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. అదే ఇప్పుడు వైకి మాత్రం వాల్యూ అసైన్ చేయాలంటే కంపల్సరీగా దానికి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ ద్వారా వాల్యూ మనం అసైన్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి, దీంట్లో స్టాటిక్ మెథడ్లో దీన్ని వాడాం కాబట్టి y అనేది ఇక్కడ యాక్సెస్ కావటం లేదు. అదే ఇప్పుడు దీనికి కూడా స్టాటిక్ అని ఇస్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయలేం, డైరెక్ట్గా క్లాస్ ద్వారా. ఓకే, అయితే ఒక క్లాస్ని కూడా స్టాటిక్ క్లాస్గా చేయొచ్చు. అయితే స్టాటిక్ క్లాస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న అన్ని మెంబర్స్ కూడా ఏమై ఉండాలి? కంపల్సరీగా స్టాటిక్ మెంబర్స్ అయి ఉండాలి. నాన్ స్టాటిక్ మెంబర్స్ ఇక్కడ ఇచ్చేదానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దేన్నన్నా ఒకదాన్ని నాన్ స్టాటిక్ మెంబర్గా ఇస్తాము అనుకుంటే అది రాంగ్ అనమాట. ఎర్స్ చూడండి, కెనాట్ డిక్లేర్ ఇన్స్టాన్స్ మెంబర్ అండ్ స్టాటిక్ క్లాస్. సో ఒక స్టాటిక్ క్లాస్లో కంపల్సరీగా అన్నీ కూడా స్టాటిక్ మెంబర్సే అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ మెంబర్స్ని వేటిని కాల్ చేయాలన్నా సరే డైరెక్ట్గా మీరు ఆ యొక్క క్లాస్ ద్వారానే కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, కెనాట్ డిక్లేర్ ఏ వేరియబుల్ ఆఫ్ స్టాటిక్. వేరే ప్రోగ్రాంలో మనం ఇంతకు ముందర డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కెనాట్ క్రియేట్ ఇన్స్టాన్స్. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయకూడదు స్టాటిక్ క్లాస్కి, డైరెక్ట్గానే మనం కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ కామెంట్స్ పెట్టిన తర్వాత డైరెక్ట్గా క్లాస్ నేమ్తోనే ఈ యొక్క స్టాటిక్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని మనం ఆల్రెడీ స్టాటిక్ మెంబర్సే కాబట్టి అవి డైరెక్ట్గా కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన మెయిన్ మెథడ్ ఏటో ఆల్రెడీ స్టాటిక్ మెథడ్ కాబట్టి అది డైరెక్ట్గా వితౌట్ ఇన్స్టాన్స్, అంటే ఈ క్లాస్కి ఏమీ లేకుండా డైరెక్ట్గా దీని ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట ఎప్పుడు. ఓకే, ఆ విధంగా స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే మెథడ్స్ అట్లానే క్లాసెస్ కూడా మనం